ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సత్యనారాయణ రాజు ఒక్కతనే ఉప్పుని పూర్తిగా మానమంటాడు అని మీ అందరికీ ఎక్కువగా కష్టంగా ఉంటుంది. తగ్గించి తినమంటే మీరంత ఫీల్ అవ్వరు గానీ, మానమనేసరికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నన్ను కూడా కాస్త ఉప్పు మానమంటున్నానని చాలామందికి బాధ కలిగి లోపల తిట్టుకునేవారు కూడా ఉంటారు. మరి ఉప్పు వల్ల గుండె జబ్బులొస్తాయి, ఉప్పు వల్ల కిడ్నీ జబ్బులొస్తాయి, ఉప్పు వల్ల హై బీపీలొస్తాయని మాత్రమే మీకు తెలుసు. కానీ ఉప్పు వల్ల కూడా షుగరొస్తుంది. షుగర్ కంట్రోల్ లేకుండా పెరిగిపోతుందని, మరి ఉప్పుకి, షుగర్‌కి సంబంధం ఉందని అసలు మీరెవరు ఊహించరు కదా! మరి నేను 20 ఏళ్ల క్రితమే డయాబెటిస్ మీద ఒక పుస్తకం రాశాను. అందులో చూడండి, ఉప్పుకి, షుగర్‌కి ఎలాంటి సంబంధం ఉందనేది నేను ఆ రోజుల్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పటికి చాలామంది షుగర్ స్పెషలిస్టులు ఉప్పు ఎక్కువ తినటం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతున్నాయి. షుగర్ కంట్రోల్ లేకుండా పెరిగిపోతున్న సాల్ట్ వల్ల అనేది ఎవరు అనరు. కానీ ఇప్పుడిప్పుడే సాల్ట్‌కి, షుగర్‌కి సంబంధం ఉందని అందరికీ అర్థమవుతూ ఉంది. మరి నాకెలా తెలుసంటే 25, 30 ఏళ్ల నుంచే నేను ఉప్పు లేకుండా ఆహారం తింటూ ఎన్నో లక్షల మంది చేత ఉప్పు లేకుండా తినిపించేటప్పుడు వాళ్ళ ఆచరణలో వచ్చే ఫలితాలను బట్టి అనుభవపూర్వకంగా అర్థమైన సత్యం అన్నమాట ఇది. మామూలుగా మనకి తీసుకున్న ఆహారం ద్వారా బయట నుంచి చేసుకున్న ఉప్పంతా కూడా టేస్ట్ కోసమే. లోపలికెళ్ళిన తర్వాత ఈ ఉప్పంతా ప్రతి కణము చుట్టూరు పేరుకుంటుంది. కణము చుట్టూరు తలుపులుంటాయి. వాటిని రిసెప్టార్స్ అంటారనమాట. కణపొర గుండానే మన ఆహార పదార్థాలు ఇవన్నీ లోపలికి వెళ్ళాలి. ఆ తలుపులు తెరుచుకుంటేనే ఆహారం లోపలికెళుతుంది. మన ఉప్పు ప్రతి కణము చుట్టూరు పేరుకుంటుంది సోడియం అనేది. ఈ సాల్ట్ కడమ పొర చుట్టూరు పేరుకునేసరికి కడపొర తలుపులు ఆ రిసెప్టార్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఉప్పుకి కణపొరని డ్యామేజ్ చేసే గుణం ఉన్నది. కణపొరని గట్టిపరిచే గుణం ఉన్నది. ఆ డోర్స్ తెరుచుకోకుండా మూసే గుణం ఉంది. సాల్ట్‌కి ఏంటంటే గట్టిపరచటం, చిక్కబరిచేటట్టు చేయటం, మందం ఎక్కేటట్టు చేయటం దాని గుణం. ఉప్పులో ఊరేసిన మిరపకాయలు చూడండి ఎట్లా గట్టిపడతాయి. ఉప్పులో ఊరేసిన ఆవకాయ బద్ద చూడండి ఎట్లా గట్టిపడుతుందో. ఉప్పులో ఊరేసిన చేపలు చూడండి ఎట్లా బిగిసిపోతాయో. సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు కణపొరని. అంత పల్చటి పొర చుట్టూరు ఇంత సోడియం పేరుకునేసరికి ఆ పొర యొక్క నేచర్ హెల్తీగా ఉండాల్సింది అన్‌హెల్తీగా మారిపోతుంది. అందుకని ఆ పొర చుట్టూరు ఉండే ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి కదా! అవి డ్యామేజ్ అవుతాయి. సరిగా తెరుచుకోవు. సరిగా ఇన్సులిన్ చెప్పినట్టు మాట వినవు. సాల్ట్ అక్కడ పేరుకోవటం వల్ల, ముఖ్యంగా సోడియం పేరుకోవటం వల్ల. దీనివల్ల రక్తములో ఉన్న చక్కెర కణము లోపలికి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ తాళం తిప్పినప్పుడు ఆ తలుపులు తెరుచుకోవాలి. ఇన్సులిన్ చెప్పినా కణం తలుపులు తెరుచుకోదు సాల్ట్ వల్ల. అందుకని ఉప్పుకి, షుగర్‌కి సంబంధం ఉందని నేను ఎప్పటినుంచో చెప్తూ ఉంటాను. ఇదే కరెక్ట్ అని ఈ మధ్య మరి నార్త్ కరోలిన్స్కా యూనివర్సిటీ వారి అధ్యయనంలో స్పష్టంగా బయటపడింది. వీళ్ళు క్లియర్‌గా ఈ సోడియం అనే దానివల్ల కణపొర చుట్టూరు ఉండే రిసెప్టార్స్ సరిగా తెరుచుకోవట్లేదు. ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వింటల్లేదు. కణాలు ఇన్సులిన్ వల్ల స్పందించట్లేదు. అందుకని రక్తములో చక్కెర కణము లోపలికి వెళ్ళకుండా రక్తంలోనే మిగిలిపోయి షుగర్ వ్యాధి పెరిగిపోతున్నది. షుగర్ వ్యాధి వస్తున్నదని వీళ్ళ పరిశోధనలో తేలిందనమాట. వీళ్ళు ఎంత ఉప్పుకి ఎంత ప్రభావం ఉందని కూడా స్టడీ చేశారండి. రోజుకి 2800 మిల్లీగ్రాముల సోడియం అంటే టేబుల్ సాల్ట్ అయితే 1/4 టీ స్పూన్ అనమాట. చిన్న టీ స్పూన్లు ఉంటాయి కదా! 1/4 టీ స్పూన్ ఉప్పేసుకుంటే అందులో ఉండే సోడియం 2800 మిల్లీగ్రాములు. అంటే మీకు ఒక విషయం ఏమిటంటే టేబుల్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ అంటారు కదా! ఇందులో క్లోరైడ్ 60% ఉంటుందండి. సోడియం 40% ఉంటుంది టేబుల్ సాల్ట్‌లో. కాబట్టి 1/4 టీ స్పూన్ ఉప్పులో ఉండేది 2800 మిల్లీగ్రాముల సోడియం. 2800 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకునే వారికి షుగర్ వచ్చే అవకాశం 72% పెరుగుతున్నది. ఈ సోడియం పెరగటం వల్ల 72% షుగర్ వచ్చే రిస్క్‌ని ఎక్కువ సోడియం తీసుకునే వారిలో కనపడుతున్నదని వాళ్ళ పరిశోధనలో రుజువు చేశారు. మనం ఎంత సోడియం తింటున్నాం ఒక రోజుకి తెలుసండి? అంటే ఉదయం పూట టిఫిను, చట్నీ, సాంబార్‌లో పిండిలో వేసుకుని ఇవన్నీ ఉప్పు,
మధ్యాహ్నం కూరలో చట్నీలు, సాంబార్లు ఆటిలో ఉప్పు, సాయంకాలం స్నాక్సు, రాత్రికి డిన్నర్‌లో 4, 5 రకాల ఐటెమ్స్‌లో. ఈ అన్ని రూపాల్లో మీరు కొద్ది కొద్దిగా వేసుకున్నాం. అన్నీ కూడినప్పుడు మీ లోపలికెళ్ళే టేబుల్ సాల్ట్ 15 గ్రాముల నుంచి 20 గ్రాములు, 25 గ్రాముల మధ్యలో యావరేజ్‌నుంటున్నది. ఈ 15 గ్రామ్స్, 20 గ్రామ్స్ టేబుల్ సాల్ట్‌లో మరి 40% సోడియం అన్నా మరి ఈ 7, 8 వేల మిల్లీగ్రాముల సోడియం నుంచి 10, 12 వేల మిల్లీగ్రాముల సోడియం, 15,000 మిల్లీగ్రాముల సోడియం దాకా మనం తింటున్నాం కదా! మరి ఈ నార్త్ కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూషన్ వారిచ్చిన అధ్యయనం ప్రకారం తీసుకుంటే 2800 మిల్లీగ్రాముల సోడియం అంతకంటే ఎక్కువగా తీసుకునే వారికి 72% షుగర్ వస్తున్నదని క్లియర్‌గా వారి పరిశోధనలో ఉంది కదా! మరి మనం తినే ఉప్పు షుగర్ వ్యాధి రప్పించటానికి ఎంత కారణమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. వైద్యులు చదువుకునే వైద్య గ్రంథాలలో 5 గ్రాములు టేబుల్ సాల్ట్ మించి తినకూడదని రాసి ఉంటుందండి. 5 గ్రాములు టేబుల్ సాల్ట్ అంటే రోజుకి 2 గ్రాములు అంటే 2000 మిల్లీగ్రాముల సోడియం వెళుతుంది. ఇంతకంటే తినొద్దని రాస్తున్నారు డాక్టర్లందరూ. వాళ్ళు చెప్తున్నారు. కానీ మనందరం 15, 20 గ్రాములు ఉప్పు తినేస్తున్నామంటే ఎంత సోడియం వెళుతున్నదో ఆలోచించండి మరి. కాబట్టి టేస్టీగా ఉందని ఉప్పు అతిగా తింటే షుగర్ వ్యాధి ఎంత స్పీడ్‌గా పెరిగిపోతున్నదో. మరి ఇప్పుడు ఈ రోజుల్లో జాంకాయ ముక్కల్లో ఉప్పు, మామిడికాయ ముక్కల్లో ఉప్పు, పుచ్చకాయ ముక్కలు, మొక్కజొన్న కండి మీద ఉప్పు, ఇంకా జ్యూసుల్లో కూడా లస్సీల్లో ఉప్పు, ఇట్లా అన్నిట్లో ఉప్పు, వీటితో పాటు నిలవ పచ్చళ్ళు ఉప్పు, ఇట్లా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్‌లో ఎక్కువ ఉప్పు వాడతారు. బేకరీలో కూడా ఎక్కువ సాల్ట్ యూజ్ చేస్తారు. చెడిపోకుండా ఉండటం కోసం, టేస్ట్ కోసం. ఇట్లా అన్ని రూపాల్లో వెళ్ళే సాల్ట్ ఇంత ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజుల్లో షుగర్ వ్యాధి 25, 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎక్కువ మందికి వచ్చేస్తుంది. 30 ఏళ్ల పైబడిన వారికి, తెలుగు వారికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే 30%, 31% షుగర్ ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత లెక్కల ప్రకారం. ఇక 20 ఏళ్ళకి 18 ఏళ్ల నుంచే షుగర్ మొదలవుతుంది పెద్దలకి షుగర్. ఈ ఏజ్ నుంచి కూడా ఇంకా పరిశోధనలు గనక సర్వే గనక చేస్తే నాకు తెలిసి 40% మంది పైగా షుగర్ ఉంది ఇప్పుడు. అందుకని ఉప్పుకి, షుగర్ వ్యాధికి ఇట్లాంటి డైరెక్ట్ లింక్ ఉంది. కాబట్టి ఉప్పు నుంచైనా ఉప్పు విషయంలో అటెన్షన్ పెట్టండి. మనం చెప్పేటట్టు కూరలు ఉప్పు లేకుండా తినటానికి ప్రయత్నం చేయండి. వారానికి ఒకసారి, 2 సార్లు ఇంట్లో కావాల్సిన టేస్ట్‌గా వండుకు తినండి. ఆరోగ్యానికి రోజు ఈ రకమైన వంటలు వండుకు తినటానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టు ఉప్పు మాని తింటే మంచిదని ఇంకా 10 ఏళ్ళు పోతే అందరూ చెప్పే రోజులొస్తాయి. నేను 30 ఏళ్ల నుంచి ఇదే విషయం చెప్పుకొస్తున్నాను. కానీ మనకేదైనా నష్టం జరిగితే తప్ప కాస్త శ్రద్ధ రాదనుకుంటా గదా! కాస్త అలాంటిది కాదు కదా! మన దూరదృష్టితో ఆలోచిద్దాం. మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి ముందు నుంచి రోజు మార్నింగ్ న్యాచురల్‌గా స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తీసుకుంటే సాల్ట్ అవసరం లేకుండా వెళ్ళిపోతుంది. సాయంకాల పూట ఆహారంలో కాస్త జ్యూస్ తాగి పెందలకాడి 6, 6:30 కల్లా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినేసి ఫ్రూట్స్ తింటే సాల్ట్ అవసరం లేకుండా తినేయగలుగుతాం. మధ్యాహ్నం ఒక్కసారే ఉడికిన ఆహారంలో ఉప్పు మాని తినండి. లేదా ఉప్పు లేకుండా తగ్గించి తినటానికైనా ప్రయత్నం చేయండి. షుగర్ వచ్చిన వారు తగ్గించుకోవటానికి పనికొస్తుంది. షుగర్ లేని వారు రాకుండా చేసుకోవటానికి ఈ డైట్ ప్లాన్ పనికొస్తుంది. అందుకని ఉప్పు విషమని మాత్రం మరవకండి. చేజేతులా మనం ఉప్పు తినేసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇది ఎంత సమంజసమో ఒక్కసారి ఆలోచించండి. ఉప్పు విషయంలో పెద్దలందరూ కాస్త మారి పిల్లలను కూడా మంచిగా ముందు నుంచి మార్చుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.